ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీరాంపూర్, మందమరి తదితర గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అటు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. రోజులుగా మంచిర్యాల జిల్లాతో పాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. వాగులు, చెరువులు, కుంటలు కూడా జలకలను సంతరించుకున్నప్పటికీ పలు చోట్ల కూడా భారీ వర్షాలకు వరద నీటి ఉధృతికి పలు చోట్ల కూడా కల్వర్ట్లు, అలాగే వంతెనలు కూడా పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు చోట్ల కూడా ఏదైతే పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పవచ్చు. ప్రధానంగా పలు చోట్ల కూడా కొన్ని ఏదైతే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా స్వల్పంగా కూడా కొన్ని ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మనం గత 3 రోజులుగా కూడా ఈ భారీ వర్షాలకు సింగరేణి సంస్థ కూడా నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ వద్ద ఉన్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా ఏదైతే ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీంతో ఓబీ మట్టి పనులు, వెలికితీత పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి మనం చూడవచ్చు. ఏదైతే మట్టి పనులు వెలికితీసే టిప్పలతో పాటు అటు షావెల్ యంత్రాలు, అలాగే డంపర్లు, ఇతర ఏదైతే ఎస్కవేటర్, ప్రోక్లైన్స్ అన్నీ కూడా గత 3 రోజులుగా కూడా ఎలాంటి పనులు లేకుండా మనం విజువల్లో చూడొచ్చు. ప్రధానంగా సింగరేణి మొత్తంగా ఇటు శ్రీరాంపూర్తో పాటు అలాగే ఇందారం, మందమరి, అలాగే ఖైరిగూడ ఈ ఓపెన్ కాస్ట్లో కూడా పూర్తిగా కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఏదైతే ఎలాంటి పరిస్థితులు కూడా ప్రజలకు ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా తాము ఏర్పాటు చేస్తున్నామంటే అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో కూడా ఇవాళ జిల్లా అధికారులు కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మరోవైపు మంచిర్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా ఏదైతే భారీగా ఇన్ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కూడా కొమురంభీం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంచిర్యాలలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి కూడా జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఏదైతే వరద పరిస్థితులను బట్టి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 08736250501 అలాగే 250502 నెంబర్లలో సంప్రదిస్తే వెంటనే వారికి ఏదైతే స్పందించనున్నట్లు ఇప్పటికే అధికారులు కూడా స్పష్టం చేశారు. మరోవైపు రామగుండం పోలీస్ కమిషనర్ సంబంధించి మంచిర్యాల జిల్లాలో కూడా ఎలాంటి ఏదైతే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ డయల్ 100 చేస్తే తాము తక్షణమే అందుబాటులో ఉంటామంటూ ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ పోలీసుల అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఏదైతే ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు మంచిర్యాల జిల్లాలో గత 24 గంటల వ్యవధిలో దాదాపు 14.83 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జైపూర్ మండలంలో 33.5 మిల్లీమీటర్లు, కోటపల్లి మండలం దేవులవాడలో 30.8 మిల్లీమీటర్లు, జైపూర్ మండలం కుందారంలో 25. కోటపల్లి మండలంలో 24.5, చెన్నూరు మండలంలో 24.3, భీమారంలో 22.5 ఏదైతే మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు క్రమంగా ఇన్ఫ్లో పెరుగుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తంగా 148 మీటర్ల గాను ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం ప్రస్తుతం 141.84 మీటర్ల ఎత్తు వరకు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20 ఏదైతే 175 టీఎంసీలకు గాను ఏదైతే ఇప్పటి వరకు దాదాపు 6.884 టీఎంసీల నీరు చేరింది. 16,000కు పైగా క్యూసెక్ల నీరు ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో అటు చెన్నూరుతో పాటు కోటపల్లి, వేమన్పల్లి, అలాగే భీమిని, నెన్నెల ఈ మండలాల్లో కూడా, కాసుపేట మండలాల్లో కూడా పలు చోట్ల వాగులు ఉప్పొంగి అలాగే ఒర్రెలు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పవచ్చు. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా కొమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొమురంభీం ప్రాజెక్టులోకి ఏదైతే దాదాపు 1778 క్యూసెక్ల వరద నీరు చేయడంతో మూడు గేట్లు ఎత్తి కూడా అధికారులు దాదాపు 1941 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో పెద్దవాగుకి వరద ఉధృతి పెరిగింది. దీంతో ఏదైతే పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటే ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.